Welcome to AS Online and AS Engineering Academy. I am here to discuss about the preparation strategy and important questions analysis, especially for this TS GENCO, okay, mechanical engineering. సో నేను ఎస్పెషల్గా ఈరోజు సెషన్లో ప్రొడక్షన్ టెక్నాలజీలో నుంచి ఒక 2 టాపిక్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఈ 2 టాపిక్స్లో నుంచి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత వెయిటేజ్ అనే దాని గురించి మీకు వివరించబోతున్నాను. సో మై సెల్ఫ్ మధుశేఖర్, ఫ్యాకల్టీ at AS Engineering Academy and AS Online from last 8 years onwards. So first of all మీకు సిలబస్ తీసుకుంటే TS GENCO-AE సిలబస్ తీసుకుంటే నేను ఇక్కడ బేసిక్గా మెటల్ ఫార్మింగ్ అండ్ షీట్ మెటల్ ఆపరేషన్లో నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో సిలబస్ తీసుకుంటే మీకు మెటల్ ఫార్మింగ్లో నుంచి, ఓకేనా, మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్ తీసుకుంటే, ఓకే, మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్ తీసుకుంటే ఈ యొక్క మెటల్ ఫార్మింగ్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి రోలింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ వన్ ఈజ్ వైర్ డ్రాయింగ్ ఆర్ ఇన్ ద సిలబస్ ఇట్ ఈస్ గివెన్ సింప్లీ ఎ డ్రాయింగ్. ఓకే, ఇన్ ఎ సిలబస్ ఇట్ ఈస్ గివెన్ సింప్లీ ఎ డ్రాయింగ్. థర్డ్ వన్ వచ్చేసి ఓకే ఎక్స్ట్రూషన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓకే ఫోర్జింగ్. సో ఫ్రమ్ దీస్ 4 టాపిక్స్ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఎస్పెషల్లీ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకేనా, మీకు ఎస్పెషల్గా మెటల్ ఫార్మింగ్లో నుంచి రోలింగ్, వైర్ డ్రాయింగ్, ఎక్స్ట్రూషన్ అండ్ ఫోర్జింగ్ ఈ టాపిక్స్లో నుంచి మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలాగే షీట్ మెటల్ ఆపరేషన్ తీసుకుంటే మీకు షీట్ మెటల్ ఆపరేషన్ తీసుకుంటే మీకు ఏ టాపిక్స్ కవర్ చేయాలంటే బేసిక్గా పంచింగ్ అండ్ బ్లాంకింగ్, ఓకే, పంచింగ్ and blanking you should cover. Then second one is deep drawing, okay, deep drawing you should cover. Third one is bending. So యొక్క షీట్ మెటల్ ఆపరేషన్స్లో నుంచి మీకు పంచింగ్ అండ్ బ్లాంకింగ్, డీప్ డ్రాయింగ్ అండ్ బెండింగ్ ఈ టాపిక్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 టాపిక్లో నుంచి ఓకే జనరల్గా అయితే గేట్ అండ్ ఈఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 2 టాపిక్స్లో నుంచి 100% న్యూమెరికల్స్, కంప్లీట్గా న్యూమెరికల్స్ అడుగుతారు. కాను మీకు ఇక్కడ టీఎస్ జెన్కోలో 1 minute 1 క్వశ్చన్ ఉంటుంది. సో కాబట్టి న్యూమెరికల్స్ అడిగే ఛాన్స్ చాలా తక్కువ. ఒకవేళ న్యూమెరికల్స్ అడిగినా బేసిక్ న్యూమెరికల్స్ అంటే ఎలా అంటే వితౌట్ క్యాలిక్యులేటర్ సింపుల్గా సాల్వ్ చేసి న్యూమెరికల్స్ అడిగే ఛాన్స్ ఉంది. నేను ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో అలాంటి క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా, సో మీరు కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే, మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఓకే థియరిటికల్ టైప్ క్వశ్చన్స్, 1 mark గేట్ క్వశ్చన్స్ యూ షుడ్ ప్రాక్టీస్, 1 mark గేట్ క్వశ్చన్స్ అండ్ ఈఎస్సి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ టాపిక్లో నుంచి ఈఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, 1 mark గేట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి యొక్క మోడల్ క్వశ్చన్స్ కానీ సేమ్ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా అదే క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్, గుడ్ ఈవినింగ్. ఓకే, ఇంజనీరింగ్ సొల్యూషన్స్, గుడ్ ఈవినింగ్. ఓకేనా, సో మీకు ఎగ్జామ్ పేపర్లో 90% ఆర్ 80% క్వశ్చన్స్ అనేవి బేసిక్గా ఇంజనీరింగ్ సర్వీస్ క్వశ్చన్స్, ఇస్రో క్వశ్చన్స్, ఓకే, అండ్ గేట్ క్వశ్చన్స్, 1 mark క్వశ్చన్స్ నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయాను. ఇస్రో క్వశ్చన్స్ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది. సో
ఈ 3 సోర్సెస్లో నుంచి మీరు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. సో ఈ 2 టాపిక్స్లో నుంచి మీకు వెయిటేజ్ తీసుకుంటే మీకు 3 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. 3 to 5 క్వశ్చన్స్, 5 ఈజ్ మ్యాక్సిమం, ఓకేనా, 3 ఈజ్ మినిమం. సో 3 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది జనరల్లీ. ఎందుకంటే ప్రొడక్షన్ టాపిక్ అనేది, ప్రొడక్షన్ టెక్నాలజీ అనేది బిగ్గెస్ట్ సబ్జెక్ట్, హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాబట్టి ప్రొడక్షన్ టెక్నాలజీలో ఒక్కొక్క టాపిక్లో నుంచి ఈజీగా మినిమం 2 to 3 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ 2 టాపిక్స్ తీసుకుంటే 3 to 5 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఓకేనా. కాబట్టి దట్టు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే మీకు ఎగ్జామ్ పేపర్లో న్యూమెరికల్స్ అడగరు, కానీ బేసిక్ క్వశ్చన్స్ విత్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. రిమెంబర్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకే. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మీకు న్యూమెరికల్స్, బేసిక్ న్యూమెరికల్స్ వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ దోస్ క్వశ్చన్స్. వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్, ఓకే. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, బేసిక్ న్యూమెరికల్స్, ఓకే. అండ్ సమ్ టైమ్స్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఇప్పుడు రోలింగ్ ఉందనుకోండి, టైప్స్ ఆఫ్ రోలింగ్ మిల్స్ అంటాడు. లేదంటే ఎక్స్ట్రూజన్ ఉందనుకోండి, టైప్స్ ఆఫ్ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ అంటాడు. లేదంటే ఫోర్జింగ్ అనుకోండి, టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్ అంటాడు. వాటిలో నుంచి అడిగే ఛాన్స్ ఉంది. అలాగే మీకు ఎగ్జామ్లో మెకానిజమ్స్ గురించి కొన్ని సందర్భాల్లో మెకానిజం, లైక్ ఇప్పుడు ఫోర్జింగ్ ఆపరేషన్ ఉంది, మెకానిజం లేదంటే దాన్ని ప్రిన్సిపల్ అంటాం మనం. ప్రిన్సిపల్ అంటే ఇప్పుడు ఫోర్జింగ్ ఆపరేషన్ ఉంది, ఫోర్సింగ్ ఆపరేషన్లో స్టిక్కింగ్ ఫ్రిక్షన్ మోడల్, స్లైడింగ్ ఫ్రిక్షన్ మోడల్ ఎక్కడ అప్లై అవుతుంది, స్టిక్కింగ్ ఫ్రిక్షన్ మోడల్, స్లైడింగ్ ఫ్రిక్షన్ మోడల్ ఎక్కడ అప్లై అవుతుంది, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మెకానిజం ఆర్ ప్రిన్సిపల్ అని. ఇప్పుడు ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో బ్యాక్వర్డ్ ఎక్స్ట్రూషన్కి ఫార్వర్డ్ ఎక్స్ట్రూషన్కి బేసిక్ డిఫరెంట్ ఏంటి, ఏ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో మనకు కంటైనర్ వాల్ ఫ్రిక్షన్ ఉంది, అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మీకు ఇక్కడ, ఓకేనా. పంచింగ్ అండ్ బ్లాంకింగ్ ఆపరేషన్ ఉంది. సో మ్యాక్సిమం పంచ్ ఫోర్స్ ఏ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకే. మ్యాక్సిమం పంచ్ ఫోర్స్ అనేది ఏ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మ్యాక్సిమం పంచ్ ఫోర్స్ను ఏ మెథడ్స్ ద్వారా మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఆన్లైన్ కోర్సెస్లో కూడా అండ్ క్లాస్ రూమ్ కోర్సెస్లో కూడా మీకు, అంటే క్లాస్ రూమ్ కోర్సెస్ లేదు కానీ గేట్ అండ్ ఎస్సీకి ఉంది, బట్ ఆన్లైన్ సెల్ఫ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మావి, అక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా. సో మా మెటీరియల్లో కూడా క్లియర్గా ఉంటుంది. సో యూ కెన్ గో త్రూ దట్, ఓకేనా, రైట్. సో మెకానిజమ్స్, ప్రిన్సిపల్స్, కొన్ని సందర్భాల్లో డిఫెక్ట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఓకే. డిఫెక్ట్స్ జనరేటెడ్ ఇన్ ది ఎస్పెషల్లీ ఇన్ ద మెటల్ ఫార్మింగ్ అండ్ షీట్ మెటల్ ఆపరేషన్స్. సో మీరు ఒక్కొక్క టాపిక్ని ఇలా డివైడ్ చేసుకోండి. ఫార్ములా, ఎలాంటి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సెకండ్ వచ్చేసి బేసిక్ న్యూమెరికల్స్ ఎలాంటి న్యూమెరికల్స్ అడిగే ఛాన్స్ ఉంది. థర్డ్ టైప్స్ ఆఫ్ దోస్ ఆపరేషన్స్, ఓకే. మెకానిజమ్స్, ప్రిన్సిపల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలా. డిఫెక్ట్స్ గుర్తుపెట్టుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్, ఈజీగా ఉంటుంది మీకు ఎగ్జామ్ పేపర్లో, ఓకేనా, రైట్. ఓకే, నౌ సో నేను ఇప్పుడు మీకు ఒక 40 క్వశ్చన్స్ వరకు మీకు ఈ యొక్క 1 అవర్లో డిస్కస్ చేస్తా. ఆ 40 క్వశ్చన్స్, దాని యొక్క సొల్యూషన్స్, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని దాని గురించి మీరు డెఫినెట్గా ఈ యొక్క వీడియో ద్వారా ఈ 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఐ విల్ గివ్ యూ గ్యారంటీ దట్ సమ్ 2 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ యూ, మినిమమ్ 2 క్వశ్చన్స్, ఓకేనా. సో ఫ్రమ్ దీస్ 40 క్వశ్చన్స్ డెఫినెట్లీ విల్ గెట్ టు నో ద కాన్ఫిడెన్స్ ఆల్సో. అంటే మీకు కొంతమందికి ప్రొడక్షన్ టెక్నాలజీ అంటే ఫియర్ ఉంటుంది, ఎందుకంటే టఫ్ సబ్జెక్టు, డిఫికల్ట్ అని, బట్ యూ నో నీడ్ టు వరీ, ఓకేనా. యూ జస్ట్ గో త్రూ దీస్ క్వశ్చన్స్. నేను అన్నా కదా, ఈ సోర్సెస్, మీరు ఈ సోర్సెస్ ఫాలో అవుతే ఆ సోర్సెస్ మోర్ దెన్ ఎనఫ్. ఆ సోర్సెస్ ఫాలో అవ్వండి. టైం కన్స్ట్రైన్ ఉంది కాబట్టి ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ఇస్రో క్వశ్చన్స్, ఈఎస్సీ క్వశ్చన్స్, గేట్ క్వశ్చన్స్, 1 మార్క్ థియరిటికల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకు 80%, 70% క్వశ్చన్స్ అక్కడ ఉంటే వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ అనేవి
90% ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే వాళ్ళు ఓన్గా అయితే ఇవ్వట్లేదు నవడేస్, బికాస్ ఇఫ్ దే విల్ ఫ్రేమ్ ఇట్ ఓన్ క్వశ్చన్ డెఫినెట్లీ దే విల్ డూ దే సమ్ టైమ్స్ దే విల్ మేక్ సమ్ మిస్టేక్స్, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ హియర్. కాబట్టి మోస్ట్లీ వాళ్ళు ఒక ఎక్స్ట్రా సోర్సెస్ని తీసుకుంటారు, ఈఎస్సి కానీ గేట్ కానీ ఇస్రో కానీ లైక్ దట్. సో డెఫినెట్గా మీరు ఆ క్వశ్చన్స్ అనేవి ఫాలో అయితే సరిపోతుంది. నా ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తాం. ఫస్ట్ షీట్ మెటల్ ఆపరేషన్ క్వశ్చన్, దాని తర్వాత మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్ చూద్దాం. సో క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్ స్టేట్ ఆఫ్ స్ట్రెస్ డ్యూరింగ్ డీప్ డ్రాయింగ్ ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ఎ కప్. సో గుర్తుపెట్టుకొని డీప్ డ్రాయింగ్ ఆపరేషన్ మనము ఎందుకు వాడుతున్నాం? డీప్ డ్రాయింగ్ ఆపరేషన్ అనేది ఇట్స్ షీట్ మెటల్ ఆపరేషన్ టు మేక్ కప్స్. ఓకేనా? టు మేక్ కప్స్ వీఆర్ డూయింగ్ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్. సో ఈ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్లో ఒక డై ఉంటుంది. దిస్ ఈజ్ ఎ డై. ఓకే, దిస్ ఈజ్ ఎ కప్ షేప్డ్ డై ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎ కప్ షేప్డ్ డై. Now listen, I will consider a material partially deep drawn cup తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఎ కప్. Okay, this is a cup or a sheet. From the sheet I am going to make a cup. From the sheet I am going to make a cup. Now this is a punch. This is a punch. సో నేను ఇక్కడ పంచ్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల షీట్ అనేది కప్ షేప్లో డిఫామ్ అవుతుంది. ఓకేనా? సో వాట్ దే ఆర్ ఆస్కింగ్, ద స్టేట్ ఆఫ్ స్ట్రెస్సెస్ అడుగుతున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్లో స్టేట్ ఆఫ్ స్ట్రెస్, ఎక్కడెక్కడ ఏ స్టేట్ ఆఫ్ స్ట్రెస్సెస్ అనేవి ఇక్కడ ఆప్షన్స్లు ఇవ్వడం జరిగింది. వీ విల్ గో టు దట్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ యాక్చువల్గా ఓకే ఇక్కడ క్వశ్చన్లో ఆప్షన్ చూసుకుంటే మనకు ఫ్లేంజ్ పోర్షన్ దగ్గర ఎలాంటి స్ట్రెస్ ఉంది. సియర్ ఇన్ ఆల్ ద ఆప్షన్స్ ఫ్లేంజ్ పోర్షన్ దగ్గర ఎలాంటి స్ట్రెస్ ఉంది, వాల్స్ దగ్గర కప్ వాల్ ఆఫ్ ఎ కప్, ఓకే వాల్ ఆఫ్ ఎ కప్ దగ్గర ఎలాంటి స్ట్రెస్సెస్ ఉన్నాయి అనేది 2 క్వశ్చన్స్ 2 వేస్ 2 పాయింట్ల దగ్గర అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది ఈ పోర్షన్లో ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉంది అనేది అడుగుతున్నాడు. జనరల్గా మీరు లిసన్ కేర్ఫుల్లీ, ఇక్కడ సార్ ఫోర్స్ ఏం అప్లై అవ్వలేదు కదా సార్, ఇక్కడ ఏ స్ట్రెస్ ఉండదు సార్, 0 స్ట్రెస్ ఉంటుంది సార్ అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు నేను ఒక షీట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షీట్ తీసుకొని ఒక షీట్ని ఫోర్స్ అప్లై చేసినప్పుడు షీట్లో ఫ్లేంజ్ పోర్షన్ దగ్గర లిఫ్ట్ అయిపోతుంది. షీట్ అనేది ఇక్కడ పైకి లిఫ్ట్ అయిపోయి కంప్రెషన్ అండ్ టెన్షన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఈ ప్లేస్లో టెన్షన్, ఈ ప్లేస్లో కంప్రెషన్. అలాగా ఫ్లేంజ్ పోర్షన్ ఆఫ్ ద షీట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ స్ట్రెస్సెస్, టెన్షన్ అండ్ కంప్రెషన్ బోత్. అంటే అలాగా కప్ వాల్ దగ్గర వచ్చేసి ఓన్లీ టెన్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే కప్ వాల్ దగ్గర మెటీరియల్ అనేది డిఫామ్ అవుతుంది, ఎలాంగేట్ అవుతుంది. డిఫామ్ అవ్వడం వల్ల ఎలాంగేట్ అవ్వడం వల్ల టెన్షన్. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్ ఇన్ ద ఫ్లేంజ్ ఆఫ్ ద బ్లాంక్ యూనియాక్సియల్ కంప్రెషన్. సో ఇన్ ద ఫ్లేంజ్ ఆఫ్ ద బ్లాంక్ యూనియాక్సియల్ కంప్రెషన్ అనేది రాంగ్, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఇన్ ద ఫ్లేంజ్ ఆఫ్ ద బ్లాంక్ యూనియాక్సియల్ టెన్షన్ రాంగ్, యూనియాక్సియల్ టెన్షన్ లేదు, యూనియాక్సియల్ బయాక్సియల్ స్ట్రెసెస్ ఆర్ దేర్, టెన్షన్ ఉంది కంప్రెషన్ ఉంది. కాబట్టి ఇన్ ద ఫ్లేంజ్ ఆఫ్ ద బ్లాంక్ బయాక్సియల్ టెన్షన్ అండ్ కంప్రెషన్, అండ్ ఇన్ ద వాల్ కప్ సింపుల్ యూనియాక్సియల్ టెన్షన్. అంతే, అర్థమైందా? వెరీ సింపుల్ క్వశ్చన్ అండి ఇది. సి పాయింట్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో లైవ్ చాట్లో మీరు ఇవ్వచ్చండి. సార్ ఈజ్ ఇట్ నెసెసరీ టు రిమెంబర్ minute things also like temperature of welding types, atomic packing? Yes, definitely you should remember. Atomic packing factor is not minute thing, Mr. Sriram. Okay na? Atomic packing factor you should remember. Carbon content in the materials, especially low carbon steel media, all these things are important. They are not minute things. Welding types, they all are important. Like temperatures of welding types you should remember. Okay na? Right, okay. Now next question. See, question is numerical. General ga మీరు న్యూమరికల్ చూసి భయపడతారు, బట్ వెరీ ఈజీ క్వశ్చన్.
సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? ఇన్ ఏ షీట్ మెటల్ ఆఫ్ 3 mm థిక్నెస్ ఆఫ్ 3 mm థిక్నెస్ ఇచ్చినాడు, థిక్నెస్ ఈజ్ 3 mm, hole of 7 mm diameter of the hole is given 7 mm, needs to be punched, punching operation. Yield strength in tension of the sheet material is 120 megapascal and ultimate shear strength is given, okay, 100 megapascal. Tau u I am representing. Force required in the punching operation. So punching operation lo material is going to be failed by shear. ఓకేనా? ఒక షీట్ మెటీరియల్ మీద పంచ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు హోల్ ఫామ్ అవ్వాలంటే మెటీరియల్ని కట్ అవ్వాలంటే షుడ్ అప్లై ద లోడ్ మోర్ దాన్ అల్టిమేట్ షియర్ స్ట్రెంగ్త్. ఓకే, షుడ్ అప్లై ద లోడ్ మోర్ దాన్ అల్టిమేట్ షియర్ స్ట్రెంగ్త్. సో మీరు అల్టిమేట్ షియర్ స్ట్రెంగ్త్ యూజ్ చేయాలి, టెన్సైల్ స్ట్రెంగ్త్, ఈల్డ్ స్ట్రెంగ్త్ అనేది యూజ్ చేయొద్దు. ఇది ఫస్ట్ పాయింట్. సో మ్యాక్సిమం పంచ్ ఫోర్స్ F max is equal to perimeter of the workpiece pi dt. Perimeter is pi dt, or otherwise sheared area we can say perimeter into, okay, thickness into ultimate shear strength. Dane we can say circular hole I am making pi dt into tau u. ఇది తీసుకుంటే సరిపోతుంది. సింపుల్ ఫార్ములా అండి. మీకు డైరెక్ట్గా ఈ ఫార్ములా నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇదే క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ ఇలాంటి క్వశ్చనే మీకు డేటా సమ్ టైమ్స్ కంపారిజన్ అడగొచ్చు. నేను డయామీటర్ 2 times చేస్తున్నా, థిక్నెస్ తగ్గిస్తున్నా, లేదంటే థిక్నెస్ 2 times చేస్తున్నా, డయామీటర్ తగ్గిస్తున్నా, ఇదే ఫార్ములా నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బీ కేర్ఫుల్. ఓకేనా? సో ఇదే ఫార్ములా నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. 5 into 7 mm into 3 mm into 100. మనకు క్యాలిక్యులేటర్ లేదు, అది ప్రాబ్లం. సో మీరు ఏమంటారంటే, సార్ క్యాలిక్యులేటర్ లేదు సార్, ఎలా సాల్వ్ చేయాలంతే. ఇప్పుడు చూడండి సింపుల్గా, పై ఈజ్ ఈక్వల్ టు 22/7 into 7 into 3 into 100. Now see here, this one cancel out, right? So 66 into 100, right? So 6.6 kilonewtons. 6.6 kilonewton. C is the correct answer. C is the correct answer. Right? See, listen carefully. Have you got this one? I think TPM you gave 7.92. That is not correct, na? Right. So this is option C is the correct answer for this question. Very simple question. Now, next question. The initial blank diameter required to form a cylindrical cup of outside diameter D and a total height h having a corner radius r is obtained using the formula. So ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్ క్వశ్చన్. సో మనకు డీప్ డ్రాయింగ్ ఆపరేషన్లో ఒక బ్లాంక్ నుంచి, దిస్ ఈజ్ అ సర్క్యులర్ బ్లాంక్, ఓకేనా? ఈ యొక్క సర్క్యులర్ బ్లాంక్ డయామీటర్ వచ్చేసి లెట్ us assume dB, సర్క్యులర్ బ్లాంక్ డయామీటర్ dB. ఈ యొక్క సర్క్యులర్ బ్లాంక్ నుంచి నేను ఒక కప్ తయారు చేస్తున్నా. బై యూజింగ్ ఎ డీప్ డ్రాయింగ్ ఆపరేషన్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ కప్ ఫ్రమ్ ద సర్క్యులర్ బ్లాంక్. ఇలాగా. సో కప్ outer diameter is given in the question, that is small d, and cup height is given in the question, that is h. సో మనకి ఏం అడుగుతున్నాడు అంటే ఇక్కడ క్వశ్చన్లో కప్పు అవుటర్ డయామీటర్ d, హైట్ h ఉంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ బ్లాంక్ డయామీటర్, కార్నర్ రేడియస్ కూడా ఇస్తున్నాడు. సో మనం ఇలాంటి క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెర్ మస్ట్ బి ఎ ఛాన్స్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. సో సింపుల్ క్వశ్చన్ ఇది. ఏంటంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, one side surface area of blank is equal to outside surface area of the cup. Okay na? One side surface area of the blank is equal to outside surface area of cup. Good petkondi. One side surface area of blank, surface area of
blank is equal to outside surface area of cup, outside surface area of cup, surface area of cup. One side surface area of blank is equal to outside surface area of cup. So one side surface area of blank వచ్చేసి నాకు pi by 4 db square, that is equal to outside surface area, bottom portion is a circle, so pi by 4 d square plus pi dh, perimeter into height, pi dh. This is the formula. Now from this formula you will get dB is equal to under root d square plus 4dh, d square plus 4dh, right? This is the formula. And if we consider the corner radius, then we should also consider if the corner radius is very small, you can neglect. But in the question, corner radius is given. So that's why I am considering minus RC by 2. Okay, minus RC by 2 or minus RC depending on the situation we should consider. So here if we go through the options, this is nearer to that, but you will confuse here. See, minus RC by 2, it is not under the root. So this is the correct answer. So this is the correct answer for this question. Okay, this is the correct answer for this question. Correct engineering solutions. Right. Okay now. Right. Okay. Next question is with a punch for which the maximum crushing stress is 4 times the maximum shearing stress of the plate. Remember, what is the data given? Maximum crushing stress. Maximum crushing stress, I am considering crushing stress is 4 times of maximum shearing stress. Right. The biggest hole that can be punched in the plate would be a diameter equal to. See, actually, in punching and blanking operation, if I reduce the size or a diameter of the punch, if I reduce the diameter of the punch, I can make a small holes. If I want to make a small hole, I should reduce the diameter of the punch. But if I keep on reducing the diameter of the punch, at one point of the load, punch will break. There is a crushing stress is applied on punch. Material will fail due to the crushing. So remember, there is a condition to perform this punching and blanking operation with a minimum size of the diameter of the punch here. That is, allowable crushing stress is equal to maximum punch force by pi by 4 d square. Okay, maximum punch force is pi dt into tau u by pi by 4 d square if we take, right? This is cancel out. So allowable crushing stress is equal to 4t tau u by d. Now d is equal to 4t tau u by sigma AC. Now sigma AC is 4 times of shear strength. So 4t tau u by 4 into tau u. So this 4 cancel out, tau cancel out, d is equal to t. So that is nothing but equal to the plate diameter, plate thickness. Equal to the plate thickness. Okay, na? Right. Okay. Thank you, engineering solutions. But listen, I am not using any telegram, all these things. We are following our fresh chart. If you subscribe our AS online, then we are available in fresh chart. You can ask any type of doubt related to this material science and production in the fresh chart. Okay, na? Right. Okay. Next వచ్చేసి match the list 1 and with the list 2 select the correct answer. Right. Now see here, cold rolling, hardness, impact loads, wide drawing. See, very simple question ఇక్కడ మనం wide drawing operation చేయాలనుకుంటున్నాం. Wide drawing operation అంటే diameter ని decrease చేయాలా, length ని increase చేయాలా. That is which property is required మనకు? Ductility required.
సో వై డ్రాయింగ్కి డక్టిలిటీ ఉండాలా. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఒకే ఒక ఆప్షన్ ఉంది మీకు, సింపుల్ కొట్టేయచ్చు. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 అంతే, ఇంకా వేరేది కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతేనా కాదా? హార్డ్నెస్ అనేది ఇండెంటేషన్, క్యూ ఈజ్ 1. కోల్డ్ రోలింగ్ అనేది ఓకేనా, కోల్డ్ రోలింగ్ వచ్చేసి మ్యాలెబిలిటీ, బికాస్ మ్యాలెబిలిటీ ఉంటేనే రోలింగ్ ఆపరేషన్. ఇంపాక్ట్ లోడ్ అనేది రెసిలెన్స్. యాక్చువల్గా రెసిలెన్స్ కానీ టఫ్నెస్ కానీ ఉంటే ఇంపాక్ట్ లోడ్, టఫ్నెస్ అనాలి యాక్చువల్గా చెప్పాలంటే. క్లియర్గా అర్థమైందా? ఎవ్రీవన్ అండర్స్టాండ్? రైట్. నెక్స్ట్, see, ring rolling is used. So there are different types of rolling operations ఉన్నాయండి. ఓకేనా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోలింగ్ ఆపరేషన్స్ కానీ రోలింగ్ అప్లికేషన్స్ కానీ. వన్ ఆఫ్ ద ఆపరేషన్ ఇస్ రింగ్ రోలింగ్. సో మీకు ఇక్కడ ఆ యొక్క ఆపరేషన్స్ కూడా ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్క్యూ రోలింగ్, స్క్యూ రోలింగ్ ఆపరేషన్ని తీసుకొని వీ కెన్ మేక్, by using the skew rolling we can make spherical balls. We can make spherical balls by using skew rolling. గుర్తుపెట్టుకోండి. మీరు జనరల్గా స్పెరికల్ బాల్స్ రోలింగ్ ఆపరేషన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ ఆఫ్ టైమ్ కన్స్టెంట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సెకండ్, థ్రెడ్ రోలింగ్. థ్రెడ్ రోలింగ్, so producing threads and screws, making screws and threads. That is one, thread rolling. Ring rolling, enlarging the diameter of the ring, reducing the thickness, diameter of the, enlarging. For example, నాకు ఇది సపోజ్ దిస్ ఈస్ ది రింగ్, నేను ఈ రింగ్ యొక్క ఇంటర్నల్ డయామీటర్ని పెంచాలనుకుంటున్నా, థిక్నెస్ కానీ డయామీటర్ తగ్గిద్దాం అనుకుంటున్నా, థిక్నెస్. దట్ ఈస్ రింగ్ రోలింగ్. సో ఎన్లార్జింగ్ డయామీటర్ ఆఫ్ ద రింగ్, ఎన్లార్జింగ్ diameter of ring, enlarging diameter of ring, enlarging diameter of ring. Next వచ్చేసి one more important thing, tube piercing. ట్యూబ్ పైర్సింగ్, జనరల్గా మీరు పైర్సింగ్ అంటే పంచింగ్ అనుకుంటాం, కానీ ట్యూబ్ పైర్సింగ్ కూడా రోలింగ్ ఆపరేషనే. ఇక్కడ మనం వీఆర్ ప్రొడ్యూసింగ్ ట్యూబ్స్, మేకింగ్ ట్యూబ్స్. సో ఈ యొక్క 4 ఇంపార్టెంట్ టైప్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్లో అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేసి రింగ్ రోలింగ్ అడుగుతున్నాడు. రింగ్ రోలింగ్ ఈజ్ ఫర్ వాట్ పర్పస్? ఫర్ వాట్ పర్పస్? సి రిమెంబర్, to increase the, to decrease the thickness and increase the diameter. First option is correct. Simple. First option is correct option. Correct. Okay. Correct. Everyone correct. B. Naresh and Srikant, Sriram Saket. B answer. Rahul. A is correct. ఇక్కడ టు ఇంక్రీజ్ ద థిక్నెస్, మనం థిక్నెస్ని ఇంక్రీజ్ చేయట్లా, డయామీటర్ ఇంక్రీజ్ చేస్తున్నాం, థిక్నెస్ తగ్గిస్తాం రాహుల్. సో ఇక్కడ ఇది ఉంది కదా శ్రీరామ్, మనం వీఆర్ రెడ్యూసింగ్ దిస్ థిక్నెస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి అనదర్ క్వశ్చన్, ద మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్ ఇన్ కోల్డ్ రోలింగ్ ఆఫ్ షీట్ ఇంక్రీజెస్ విత్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కొన్ని సందర్భాల్లో న్యూమెరికల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్ ఇన్ ద రోలింగ్ ఆపరేషన్. మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్, డ్రాఫ్ట్ అంటే ఏంటంటే రిడక్షన్ ఇన్ థిక్నెస్. థిక్నెస్ ఒక్క రోలింగ్ ఆపరేషన్లో మనం ఎంత, ఒక్క పాస్లో ఇన్ వన్ పాస్ హౌ మచ్ వీ కెన్ రెడ్యూస్ ద థిక్నెస్, అది. ఇప్పుడు దిస్ ఈజ్ ద అవుట్పుట్ షీట్ మెటీరియల్, దిస్ ఈజ్ ద ఇన్పుట్ షీట్ మెటీరియల్ తీసుకుంటే, this is the initial thickness H0, okay, this is the final thickness H1. నాకు వచ్చేసి ఇక్కడ డ్రాఫ్ట్ అంటే దట్ ఈస్ H0 మైనస్ H1.
డ్రాఫ్ట్ ఈజ్ నథింగ్ బట్ H0 మైనస్ H1. నాకు ఇక్కడ లిసన్ కేర్ఫుల్లీ, మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్, దట్ మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్ అనేది యాక్చువల్గా గేట్ ఏసీ వాళ్ళకి డెరివేషన్ ఉంటుంది, మీకు ఇక్కడ అవసరం లేదు. సో మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు అవుతుందంటే మ్యాక్సిమం పాసిబుల్ డ్రాఫ్ట్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఓకే, ఫ్రిక్షన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బైట్ యాంగిల్. జనరల్గా మనం రోలింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, రోలింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే ఓకే, మ్యూ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు tan ఆల్ఫా. దిస్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్. అంటే ఫ్రిక్షన్ యాంగిల్ మస్ట్ బి గ్రేటర్ దాన్ బైట్ యాంగిల్. కానీ మనకు మ్యాక్సిమం పాసిబుల్ కండిషన్ కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ root of delta H by R. Okay, tan alpha is nothing but root of delta H by R. So from this delta H maximum, that is equal to mu square R. So నాకు maximum possible draft అనేది okay, it increases with increasing friction, it increases with increasing roller diameter, roller radius కదా. సో నాకు ఇక్కడ ఏంటి, the maximum possible draft in the rolling sheet increases. Maximum possible draft in the rolling sheet increases kada. So increases ante ippudu chudandi, it will increase by increasing friction and increasing the roll diameter. Increasing coefficient of friction correct, decreasing coefficient of friction not correct, decreasing roll radius not correct, increasing roll velocity not correct. So A is the correct answer కదా. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ రాహుల్, ఎవ్రీవన్ కరెక్ట్. ఓకే నరేష్, ఓకే గుడ్, కీప్ ఇట్ అప్. రైట్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా అండి, చాలా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో న్యూమరికల్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు మ్యూ స్క్వేర్ ఆర్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 100 mm and height 50 mm is forced between two frictionless flat dies to a height of 25 mm. The percentage change in diameter. Simple question here, very simple question. Percentage change in diameter అడుగుతున్నాడు కదా. See first formula రాద్దాం, percentage change in diameter కదా. percentage change in diameter అంటే ఏం రాస్తారు మీరు, ఫైనల్ డయామీటర్ మైనస్ ఇనిషియల్ డయామీటర్ బై ఇనిషియల్ డయామీటర్ ఇంటూ 100 కదా. నౌ ఇక్కడ వచ్చేసి ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 100 mm, హైట్ 50 mm, ఫోర్స్డ్ బిట్వీన్ టూ ఫ్రిక్షన్లెస్ డైస్ ఆఫ్ హైట్. సో ఇక్కడ డయామీటర్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ మీరు. సో ఇనిషియల్ డయామీటర్ వచ్చేసి 100 mm, ఇనిషియల్ హైట్ వచ్చేసి 50 mm కదా. మనకు ఫైనల్ హైట్ ఇచ్చినాడు, దట్ ఈస్ 25 mm. నాకు ఫైనల్ డయామీటర్ కావాలా. సో ఫైనల్ డయామీటర్ ఎలా వస్తుంది, ఇన్ ద ఫోర్సింగ్ ఆపరేషన్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ జీరో, వాల్యూమ్ ఈజ్ జీరో, వాల్యూమెట్రిక్ చేంజ్ ఈజ్ జీరో. సో ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్. సో ఐ విల్ టేక్ π/4 di square hi is equal to π/4 df square hf. సో మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఆలోచించొద్దు. di square hi is equal to df square hf. నాకు ఫైనల్ డయామీటర్ కావాలా, df is equal to di into under root hi by hf. సో నాకు di వచ్చేసి ఇక్కడ 100 ఇంటూ hi వచ్చేసి 50 బై hf వచ్చేసి 25 కదా. సో 50/25 దట్ ఈస్ 2. మీరు యాజ్ అన్ ఇంజనీర్ మీకు గుర్తుండాలి, √2 ఈజ్ ఈక్వల్ టు 1.414. అది కూడా గుర్తులేదంటే నేను ఏం చేయలేను ఇంకా, ఓకేనా. √2 ఈజ్ ఈక్వల్ టు 1.414, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 1.414 అంటే అప్పుడు మనకు 141.4 వస్తుంది. ఫైనల్ డయామీటర్ 141.4, ఇనిషియల్ డయామీటర్ 100, ఎంత వస్తుంది, సింపుల్ 41.4. 141.4 మైనస్ 100/100 ఇంటూ 100. సో ఇక్కడ ఎంత వస్తుంది, 41.4%. సింపుల్ క్వశ్చన్ యార్, క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు దీనికి.
సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ మీకు అడిగే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. రాహుల్, డి is correct. Yes, Rahul, you're correct. Volume is correct. Volume change is 0. V1 is equal to V0. So from this you will, this type of questions మీకు అడిగే ఛాన్స్ ఉంది. మీకు ఎవరికైతే రూట్ 2 వాల్యూ తెలీదో దే కాంట్. గుర్తుపెట్టుకోండి, రూట్ 2 అట్లీస్ట్ మినిమం మీరు రూట్ 2 రూట్ 3 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ పేపర్లో కొన్ని సందర్భాల్లో మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, అలాగే నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో కోల్డ్ వర్కింగ్ ప్రొడ్యూసెస్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్. సి, హాట్ వర్కింగ్, కోల్డ్ వర్కింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి మీకు. అది అయితే కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. కోల్డ్ వర్కింగ్ అంటే ఏంది? వర్కింగ్ ఆఫ్ మెటీరియల్, డిఫార్మింగ్ ఆఫ్ మెటీరియల్ బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. హాట్ వర్కింగ్ అంటే ఏంటి? డిఫార్మింగ్ ద మెటీరియల్ అబౌవ్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. గుర్తుపెట్టుకోండి, కోల్డ్ వర్కింగ్లో స్ట్రెంగ్త్, హార్డ్నెస్ పెరుగుతుంది. హాట్ వర్కింగ్లో డక్టిలిటీ పెరుగుతుంది. ఓకేనా, కోల్డ్ వర్కింగ్లో ఫ్రిక్షన్ తక్కువ ఉంటుంది, హాట్ వర్కింగ్లో ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. హాట్ వర్కింగ్లో స్కేల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి సర్ఫేస్ ఫినిష్ బాగుండదు. కోల్డ్ వర్కింగ్లో స్కేల్స్ ఫామ్ కాబట్టి సర్ఫేస్ ఫినిష్ బాగుంటుంది. కోల్డ్ వర్కింగ్లో సర్ఫేస్ ఫినిష్ బాగుంటుంది, హాట్ వర్కింగ్లో బాగుండదు. కోల్డ్ వర్కింగ్ డైమెన్షనల్ టాలరెన్సెస్ పాసిబుల్ ఎగ్జాక్ట్గా, హాట్ వర్కింగ్ అన్కంట్రోలబుల్, ఎందుకంటే తొందరగా డిఫామ్ అయిపోతుంది అది. అలాగా సో మీకు ఇక్కడ తెలుసుకుందాం. కోల్డ్ వర్కింగ్ ప్రొడ్యూసెస్ ద ఫాలోయింగ్ ఎఫెక్ట్. స్ట్రెస్సెస్ ఆర్ సెటప్ ఇన్ ద మెటీరియల్. డెఫినెట్గా కదా, ఇంటర్నల్ స్ట్రెస్సెస్, రెసిడ్యువల్ స్ట్రెస్సెస్ జనరేట్ అయితే మనకు బ్రిటిల్నెస్ వస్తుంది మెటీరియల్ అనేది, ఇంటర్నల్ స్ట్రెస్సెస్ వస్తాయి. ఓకే, గ్రెయిన్ స్ట్రక్చర్ గెట్ డిస్టార్టెడ్. ఎస్, గ్రెయిన్ స్ట్రక్చర్ గెట్ డిస్టార్టెడ్. స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ ఆఫ్ మెటీరియల్ డిక్రీస్డ్. దట్ ఈస్ రాంగ్. సర్ఫేస్ ఫినిష్ ఈజ్ రెడ్యూస్డ్. దట్ ఈస్ రాంగ్. సో మనకు వచ్చేసి 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. సర్ఫేస్ ఫినిష్ అనేది పెరుగుతుంది, స్ట్రెస్ అండ్ హార్డ్నెస్ అనేది స్ట్రెస్ అండ్ హార్డ్నెస్ కూడా పెరుగుతుంది. అదే హార్డ్ వర్కింగ్లో అయితే స్ట్రెంగ్త్ అండ్ హార్డ్నెస్ అనేది తగ్గుతుంది. సో రాహుల్ కరెక్ట్. అదర్ పీపుల్, నరేష్, టీపీఎం, యూ పీపుల్ ఆర్ నాట్ గివింగ్ ఆన్సర్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద కటింగ్ ఫోర్స్ ఇన్ పంచింగ్ అండ్ బ్లాంకింగ్ ఆపరేషన్స్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్. వెరీ సింపుల్. మనకు కటింగ్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం పంచ్ ఫోర్స్, మీకు ఆల్రెడీ న్యూమెరికల్ డిస్కస్ చేసినాం. ఇది మ్యాక్సిమం పంచ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు పై డిటి ఇంటూ టౌ యూ కదా. సో దట్ డిపెండ్స్ ఆన్ అల్టిమేట్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్. సో బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ డిపెండ్స్ ఆన్ అల్టిమేట్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద మెటీరియల్, కటింగ్ ఫోర్స్ అనేది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఇన్ బ్లాంకింగ్ ఆపరేషన్ ద క్లియరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్. సి హియర్, బ్లాంకింగ్ ఆపరేషన్లో క్లియరెన్స్ అనేది మనం గుర్తుపెట్టుకోండి, ఒక టేబుల్ ఇస్తున్నా, ఆ టేబుల్లో నుంచి ఒక క్వశ్చన్ పక్క వస్తుంది. గుర్తుపెట్టుకోండి, పంచింగ్, బ్లాంకింగ్, ఈ టేబుల్లో నుంచి డెఫినెట్గా దెర్ ఈజ్ 1 క్వశ్చన్ పాసిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, there is a possibility of asking 1 question from this table. Okay na, there is a possibility of asking 1 question from this table. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఫస్ట్ వచ్చేసి క్లియరెన్స్ తీసుకుందాం, క్లియరెన్స్. సెకండ్ వచ్చేసి షియర్. ఈ రెండు అడిగే ఛాన్స్ ఉంది. సో పంచింగ్ ఆపరేషన్లో మనం ఎగ్జాక్ట్ హోల్ తయారు చేయాలి కాబట్టి షీట్లో, సో క్లియరెన్స్ వీ షుడ్ ప్రొవైడ్ ఆన్ డై. డైలో క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. కానీ పంచింగ్ ఆపరేషన్లో నేను ఫోర్స్ తగ్గియాలనుకుంటే, ఓకే, వీ షుడ్ ప్రొవైడ్ షియర్ ఆన్ పంచ్ ఓన్లీ, దెన్ ఓన్లీ హోల్ ఈజ్ ప్రొటెక్టెడ్. అదర్వైజ్ షీట్ విల్ డ్యామేజ్, హోల్ విల్ డ్యామేజ్. బ్లాంకింగ్ ఆపరేషన్లో నేను ఎగ్జాక్ట్ కాయిన్ కానీ బ్లాంక్ తయారు చేయాలనుకుంటే క్లియరెన్స్ అనేది పంచ్లో ప్రొవైడ్ చేయాలా, క్లియరెన్స్ అనేది పంచ్లో ప్రొవైడ్ చేయాలా. అదే నేను బ్లాంకింగ్ ఆపరేషన్లో షియర్ ప్రొవైడ్ చేయాలనుకుంటే షియర్ అనేది డైలో ప్రొవైడ్ చేయాలా. సో ఈ టేబుల్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఈ టేబుల్ ద్వారా మీకు డెఫినెట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో బ్లాంకింగ్ ఆపరేషన్లో క్లియరెన్స్ అనేది మనం పంచ్కి ఇస్తున్నాం. ఓకే, బ్లాంకింగ్ ఆపరేషన్లో మనం క్లియరెన్స్ అనేది పంచ్కి ఇస్తున్నాం.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ ఈ టేబుల్. నెక్స్ట్ ఇంకోటి, ఈ క్వశ్చన్ అనేది గేట్ క్వశ్చన్, బట్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు ఆస్క్ 1 మార్క్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. బెండ్ అలవెన్స్ అడుగుతున్నాడు మీకు ఇక్కడ. ఇది బెండ్ అలవెన్స్. ఈ యొక్క బెండ్ అలవెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి మీరు. సో ఈ యొక్క బెండ్ అలవెన్స్ ఫార్ములా ఏంటి? సో గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో డైరెక్ట్ ఫార్ములా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, బెండ్ అలవెన్స్ ఫార్ములా వచ్చేసి ఆర్ ప్లస్ కేటీ ఇంటూ, ఓకే, ఆర్ ప్లస్ కేటీ ఇంటూ బెండింగ్ యాంగిల్ ఇంటూ పై బై 180. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. కే ఇస్ అ స్ట్రెచ్ ఫ్యాక్టర్. మీకు రేడియస్ వచ్చేసి ఇక్కడ థిక్నెస్ వచ్చేసి 2 mm ఇచ్చినాడు. ఓకే, రేడియస్ వచ్చేసి 100 mm ఇచ్చినాడు. ఓకే, స్ట్రెచ్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.5 ఇచ్చినాడు. యాంగిల్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ బెండింగ్ వచ్చేసి 1 రేడియన్ ఇచ్చినాడు. సో రేడియన్స్లో యాంగిల్ ఆఫ్ బెండింగ్ ఇచ్చినాడు కాబట్టి పై బై 180 వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీకు ఇక్కడ యాంగిల్స్ ఇచ్చినాడో, యాంగిల్ ఇచ్చినాడు అనుకోండి, దట్ ఈస్ ఎ ప్రాబ్లం. అప్పుడైతే ప్రాబ్లం అవుతుంది మనకి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ బెండింగ్ అనేది రేడియన్స్లో ఇచ్చినాడు కాబట్టి డైరెక్ట్గా పై బై 180 తీసుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి అది. సో చెప్పండి ఆన్సర్. గౌతమి, రాహుల్, నరేష్ చెప్పండి, దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? వెరీ సింపుల్ క్వశ్చన్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇది. వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్. రేడియస్ ఇచ్చినాడు, థిక్నెస్ ఇచ్చినాడు, స్ట్రెచ్ ఫ్యాక్టర్ ఇచ్చినాడు, యాంగిల్ ఇచ్చినాడు. See here, 100 plus 0.5 into 2 into 1 radian, that is 101 is the answer. 101 is the answer for this question. So 101 is the answer for this question, Rahul. Right? Very very important ఈ ఫార్ములా కూడా మీకు ఎగ్జామ్ పేపర్లో. నెక్స్ట్ క్వశ్చన్. In a sheet metal working, the spring back increases. See, గుర్తుపెట్టుకోండి, spring back effect. Spring back effect or spring back is directly proportional to first one Ri by T, second one, remember, second one yield strength of the material, second one yield strength of the material, third one 1 by Young's modulus. If Young's modulus is less, right, there is more chance of spring back effect. If stress is more, yield strength is more chance of spring back effect. Ri, initial radius to the thickness ratio is more spring back effect. So if points గుర్తుపెట్టుకోండి, sometimes question paper లో అడిగే ఛాన్స్ ఉంది. So spring back increases, ratio of bending radius to thickness is small, it should be large. Young's modulus should be low, correct. Yield strength should be high, right? Yield strength should be high. So B is the correct answer. By providing tension on the both sides of the bending sheet, the spring back effect is going to decrease. Stretching, by stretching, spring back effect will decrease. So be careful. Only B is the correct answer for this question. B is the correct answer. Spring back effect increases with increasing this, decreasing this. Good pettkoni. Now, which of the following process would produce strongest component? Which of the following process would produce strongest component ante forging process. Forging operation lo manaku out of all types of metal forming operations, rolling, wire drawing, extrusion and forging, in case of forging operation we will increase the strength of the material. More strongest component అనేది వస్తుంది. ఎందుకంటే మనం లోడ్ అప్లై చేసి రిమూవ్ చేస్తున్నాం, అప్లై చేయడం రిమూవ్ చేయడం, దానివల్ల బికాస్ ఆఫ్ దట్ స్ట్రెయిన్ ఆర్డరింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయిపోయి ఎక్కువగా మనకు స్ట్రెంగ్త్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఫోర్సింగ్ ఆపరేషన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఎస్, కరెక్ట్ ఎవ్రీవన్. రాహుల్, శ్రీరామ్, గౌతమి, కరెక్ట్. ఓకే, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కూడా మీకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్.
ఏంటి క్వశ్చన్? స్పిన్నింగ్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్. స్పిన్నింగ్ అనే వర్డ్ వచ్చేసరికి మీకు డౌట్ వస్తుంది, ఏంటిది, ఏ ఆపరేషను, ఏ ప్రొడక్షన్ టెక్నాలజీ కిందకి వస్తుందని. జనరల్గా స్పిన్నింగ్ ఆపరేషన్ ఈజ్ అ మెటల్ ఫార్మింగ్. మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్లో మనం ఏం చేస్తున్నామంటే మెటీరియల్ని కట్ చేయకుండా మెటీరియల్ని జస్ట్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ చేసి ఒక డిసైడ్ షేప్కి తీసుకొస్తున్నాం. అంటే మెటీరియల్ని రిమూవ్ చేయట్లే, మెటీరియల్ని జాయిన్ చేయట్లే, వెల్డింగ్ మాదిరి కాస్టింగ్ మాదిరి హీట్ చేసి మెల్ట్ చేసి తయారు చేయట్లే. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇది ఉంది రాడ్, ఆ రాడ్ని నేను సర్కిల్ షేప్లో బెండ్ చేయాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నా, కొంత టెంపరేచర్ వరకు హీట్ చేసి బెండ్ చేస్తున్నా. దాన్ని మెటల్ ఫార్మింగ్ అంటాం. అంటే మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్లో మనం డిఫార్మ్ చేస్తున్నాం, కట్ చేయట్లే. ఇది ఒక ట్విస్ట్ ఏంటంటే, మనం జనరల్గా లేత్ మెషిన్ ఎక్కడ వాడతాం, మెటల్ కట్టింగ్లో, మెషినింగ్ ఆపరేషన్లో మెటీరియల్ని కట్ చేయడానికి వాడతాం. కానీ ఇక్కడ స్పిన్నింగ్ ఆపరేషన్లో కూడా మనం లేత్ మెషిన్ వాడి కప్ షేప్డ్ కాంపోనెంట్స్ తయారు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, లేత్ మెషినింగ్ ఆపరేషన్ వాడుతున్నాం. ఇది దిస్ ఈజ్ హోల్డర్స్, ఓకే, స్పిండిల్ అండ్ టూల్ హోల్డర్, టెయిల్ స్టాక్, ఓకే, head stock, okay, they are going to hold the workpiece material. So finally we are making a cup shaped components. So remember, spinning operation is carried out on lathe machine. ఈ బొమ్మ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదండి. స్పిన్నింగ్ ఆపరేషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఆన్ లేత్ మెషిన్, మిల్లింగ్ మెషిన్ కాదు. ఓకే, స్పిన్నింగ్ అనేది మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్. ఈ యొక్క మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్లో నేను మెటీరియల్ని కప్ షేప్డ్ కాంపోనెంట్స్ తయారు చేస్తున్నా. షీట్ మెటల్ ఆపరేషన్ అనుకోవచ్చు. కప్ షేప్డ్ కాంపోనెంట్స్ ఏం చేస్తున్నా అంటే ఈ యొక్క హెడ్ స్టాక్ టెయిల్ స్టాక్ మధ్యలో కప్ పెట్టేసి రొటేట్ చేసి దాన్ని డిఫార్మ్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఓకేనా? సో లేత్ మెషిన్ ఆపరేషన్, ఓకేనా, లేత్ మెషిన్ ఆపరేషన్, ఎవ్రీవన్ రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు రింగ్ రోలింగ్. వీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ దిస్. ఇన్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ ద స్ట్రెస్సెస్ ఎన్కౌంటర్డ్ ఆర్, మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్కి నాకు స్ట్రెస్సెస్ ఎంత అప్లై చేయాలి అనేదంటే, మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్లో మనం మెటీరియల్ని కట్ చేయట్లే. సో డెఫినెట్గా స్ట్రెస్ అనేది, లోడ్ అనేది, స్ట్రెస్ అనేది లెస్ దాన్ అల్టిమేట్ పాయింట్ ఉండాలి. కానీ మెటీరియల్ని ప్లాస్టికల్గా డిఫార్మ్ చేయాలంటే నాకు లోడ్ అనేది డెఫినెట్గా మోర్ దాన్ ఈల్డ్ పాయింట్. సో స్ట్రెస్సెస్ ఆర్, ఓకే, గ్రేటర్ దాన్ ఈల్డ్ పాయింట్, లెస్ దాన్ అల్టిమేట్ పాయింట్. గుర్తుపెట్టుకోండి. సో గ్రేటర్ దాన్ ఈల్డ్ పాయింట్, లెస్ దాన్ అల్టిమేట్ పాయింట్ మేము చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇది గ్రేటర్ దాన్ ఈల్డ్ పాయింట్, లెస్ దాన్ అల్టిమేట్ పాయింట్. అల్టిమేట్ పాయింట్ కంటే ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ అప్లై చేసినా ఇంకో మీటర్ కట్ అయిపోతుంది. సో వీ షుడ్ గో విత్ దట్. ఇన్ డ్రాప్ ఫోర్సింగ్, ద ఫోర్సింగ్ ఈజ్ డన్ బై డ్రాపింగ్ ద డై విత్ హ్యామర్ అట్ హై వెలాసిటీ. డ్రాప్ ఫోర్సింగ్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం, ఓకే, బాటమ్ ఒక డై ఉంటుంది, వర్క్ పీస్ దాని మీద పెడతాం, టాప్ డైని వెలాసిటీతో అప్లై చేస్తాం. సో dropping the die with the hammer at a high velocity. వర్క్ పీస్ని డ్రాప్ చేయట్లా మనం, గుర్తుపెట్టుకోండి, డైని డ్రాప్ చేస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఇండ్యూస్ మోర్ స్ట్రెస్సెస్ ఇన్ ద మెటల్? హాట్ రోలింగ్, ఫోర్సింగ్, స్వాగింగ్, టర్నింగ్. సో డెఫినెట్గా ఫోర్సింగ్ ఆపరేషనే మనకు. ఫోర్సింగ్ ఆపరేషన్, స్వాగింగ్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఫోర్సింగ్ ఆపరేషన్. ఓకేనా? మోర్ స్ట్రెస్సెస్ ఇండ్యూస్ అవుతాయి. మాస్ ప్రొడక్షన్ ఆఫ్ సీమ్లెస్ ట్యూబ్స్. సీమ్లెస్ ట్యూబ్స్ తయారు చేయాలంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్. ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ ఎక్కడెక్కడ ఏమేమి తయారు చేస్తాం ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్తో? టూత్ పేస్ట్ ట్యూబ్స్ తయారు చేస్తాం. ఓకే, టూత్ పేస్ట్ ట్యూబ్స్ అండ్ కొలాప్సిబుల్ పెప్సీ టిన్స్ రాసుకోండి. పెప్సీ టిన్స్ మీకు అర్థమవుతుంది. సీమ్లెస్ ట్యూబ్స్, కంటిన్యూస్ ట్యూబ్స్ అంటాం. సీమ్లెస్ ట్యూబ్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్, సీమ్లెస్ ట్యూబ్స్ ఆర్ నథింగ్ బట్ కంటిన్యూస్ ట్యూబ్స్. జాయింట్స్ ఉండవు అనమాట, కంటిన్యూగా ఒక 2-3 మీటర్స్ 4-5 మీటర్స్ ఉంటుంది, దాన్ని సీమ్లెస్ ట్యూబ్స్ అంటాం. ఓకే, కొలాప్సిబుల్ ట్యూబ్స్ ఇవన్నీ మనం ఎక్స్ట్రూషన్, ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్తో తయారు చేస్తాం. రైట్. ఫర్ వైర్ డ్రాయింగ్ ఆపరేషన్ ద వర్క్ మెటీరియల్ షుడ్ నెసెసర్లీ హ్యావ్. వైర్ డ్రాయింగ్ ఆపరేషన్ చేయాలంటే మనకి డెఫినెట్గా డక్టైల్ మెటీరియల్ అయి ఉండాలి. ఓకేనా? వైర్ డ్రాయింగ్ ఆపరేషన్ చేయాలంటే మనకి డెఫినెట్గా మెటీరియల్ అనేది డక్టైల్ మెటీరియల్ అయి ఉండాలి. నెక్స్ట్, ద ట్రూ స్ట్రెయిన్ ఫర్ ఎ లో కార్బన్ స్టీల్ బార్ విచ్ ఈస్ డబుల్డ్ ఇన్ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఇనీషియల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనుకుంటున్నా.
ఫైనల్ లెంత్ వచ్చేసి 2L, డబుల్ అయింది లెంత్. సో ట్రూ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ln LF బై LI తీసుకుంటే ln 2L బై L, దట్ ఈస్ ln 2. సో ln 2 ఈజ్ ఈక్వల్ టు 0.693. మీరు గుర్తుపెట్టుకోండి, ln 2 సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ యూ 0.693. కొన్ని సందర్భాల్లో మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది, జనరల్గా అడగకపోవచ్చు, బట్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు ఆస్క్ ఏ క్వశ్చన్. ln 2 ఈజ్ ఈక్వల్ టు 0.693 is the correct answer. Be careful. A test specimen is stretched slightly beyond the yield point and then unloaded. The yield strength will increase because of strain hardening effect. The yield strength will increase. లోడ్ చేసి అన్లోడ్ చేస్తే స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, yield strength అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. Hot rolling of mild steel is carried out. Hot rolling above the recrystallization temperature. Hot rolling operation is performed above the recrystallization temperature. Okay na? Remember, hot rolling operation. Cold rolling operation ante below recrystallization temperature. Hot rolling operation ante above the recrystallization temperature. Next, ductility of material with work hardening. Cheppandi, ductility of material with work hardening or strain hardening. సో మెటీరియల్ లోపల స్ట్రెయిన్ హార్డనింగ్ జరిగితే డక్టిలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకు? స్ట్రెయిన్ హార్డనింగ్ పెరిగినప్పుడు మనకు లోపల ఇంటర్నల్ స్ట్రెస్సెస్ అనేవి జనరేట్ అవుతాయి, రెసిడ్యుయల్ స్ట్రెస్సెస్. ఆ రెసిడ్యుయల్ స్ట్రెస్సెస్ వల్ల మెటీరియల్ అనేది బ్రిటిల్ అవుతుంది, సో డక్టిలిటీ అనేది తగ్గుతుంది. సో డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ విత్ వర్క్ హార్డనింగ్ డిక్రీజెస్, నాట్ అన్ప్రెడిక్టబుల్, డిక్రీజెస్. డక్టిలిటీ ఆఫ్ మెటీరియల్ విత్, గుర్తుపెట్టుకోండి, వర్క్ హార్డనింగ్ అన్నా స్ట్రెయిన్ హార్డనింగ్ అన్నా బోత్ ఆర్ సేమ్. వర్క్ హార్డనింగ్ అన్నా స్ట్రెయిన్ హార్డనింగ్ అన్నా బోత్ ఆర్ సేమ్. వర్క్ హార్డనింగ్, స్ట్రెయిన్ హార్డనింగ్ సేమ్. నెక్స్ట్, కోల్డ్ వర్కింగ్ ఆఫ్ స్టీల్ ఈస్ డిఫైన్డ్ యాజ్, సి సింపుల్ నా, బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. బిలో రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్ is the correct answer for this question. Collapsible tubes extrusion, impact extrusion. Collapsible tubes are produced by impact extrusion process. Collapsible tubes are produced by impact extrusion process. Right. And semi brittle materials, actually ga manaku metal forming operation anedi brittle material ki asalu suitable కాదు స్ట్రిక్ట్ గా చెప్పాలంటే. కానీ ఒక ఎక్స్ట్రూజన్ ప్రాసెస్లో ఎస్పెషల్గా హైడ్రోస్టాటిక్ ఎక్స్ట్రూజన్ ప్రాసెస్ మనకు వీ కెన్ గో విత్ సెమీ బ్రిటిల్ మెటీరియల్స్ ఆల్సో. హైడ్రోస్టాటిక్ ఎక్స్ట్రూషన్లో ఏముంటుందంటే వర్క్ పీస్ మెటీరియల్కి కంటైనర్కి మధ్య లిక్విడ్ వాడతాం. సో లిక్విడ్ వాడడం వల్ల ఫ్రిక్షన్ అనేది ఉండదు. సో కాబట్టి వీ కెన్ వితౌట్ జనరేటింగ్ ఫ్రాక్చర్ ఆన్ ద బిల్లెట్ మెటీరియల్ వీ కెన్ మేక్ ఏ కాంపోనెంట్. కాబట్టి హైడ్రోస్టాటిక్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ ఈజ్ యూస్డ్ ఫర్ సెమీ బ్రిటిల్ మెటీరియల్స్. ఓకేనా? Right. Moving mandrel, generally mandrel is used in tube drawing. Okay. Mandrelling, moving mandrel or tube drawing operations two types anukuntam, tube sinking and mandrel drawing. Tube sinking lo mandrel anedi vaadam, ani mandrel drawing lo three types unnai malli: moving mandrel, floating mandrel, stationary mandrel. So moving mandrel anedi it's a type of tube drawing operation. It's a type of tube drawing operation. Right, another important, ఇది చాలా ఇంపార్టెంట్, గట్టర్. సి రిమెంబర్, గట్టర్ అండ్ ఫ్లాష్, ఈ రెండు వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు వర్డ్స్ వచ్చేసి మనకు ఫోర్జింగ్ రిలేటెడ్. ఫోర్జింగ్, ఎస్పెషలీ క్లోజ్డ్ ఫోర్జింగ్ ఆర్ ఇంప్రెషన్ డై ఫోర్జింగ్, క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అనమాట. ఓకేనా? గట్టర్ అండ్ ఫ్లాష్ గుర్తుపెట్టుకోండి. వన్ మోర్ కీవర్డ్ ఐఎమ్ గివింగ్. గట్టర్ అంటే ఏంటంటే, గట్టర్ ఈజ్ ఎ ఫ్రీ స్పేస్. Gutter is free space provided. Gutter is a free space provided in a forging operation to occupy the excess material. Okay na? Flash is an excess material. Excess material that occupies in gutter. Flash is an excess material that occupies in gutter. Gutter is a free space. Flash is an excess material that occupy in gutter. So మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ క్లోజ్ టు డై ఫోర్జింగ్. ఓకేనా? గట్టర్, ఫ్లాష్,
సమ్టైమ్స్ మీకు క్వశ్చన్ పేపర్లో డెఫినేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది, డెఫినేషన్స్ కూడా అడుగుతారు. సో రిమెంబర్, గట్టర్ ఇస్ ఎ ఫ్రీ స్పేస్, ఫ్లాష్ ఇస్ అన్ ఎక్సెస్ మెటీరియల్ ఆక్యుపైడ్ ఇన్ గట్టర్. ఓకేనా, ఆక్యుపైడ్ ఇన్ గట్టర్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, క్లోజ్డ్ డై ఫోర్సింగ్ ఆపరేషన్. So here another question, gutter and flash are provided in draft forcing for the following. Remember, for the following cases actually means making blocking. Blocking is a closed die forcing operation. Okay na, blocking is a closed die forcing operation, making semi finished components or partially original components. Closed die forcing, blocking is a closed die forcing. So important it is. Okay na, anisotropy in rolled components because of grain reorientation. Okay, anisotropy అంటే ఏంటంటే the material properties are different in different direction. అవి ఎందుకు వస్తుందంటే because of grain reorientation. In a rolling process the state of stress of the material undergoes the deformation. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రోలింగ్ ఆపరేషన్లో టైప్ ఆఫ్ స్ట్రెస్సెస్ ఏంటంటే కంప్రెషన్, షియర్. వైడ్ డ్రాయింగ్ ఆపరేషన్లో కంప్రెషన్, టెన్షన్, షియర్ 3. ఎక్స్ట్రూజన్లో ఓన్లీ కంప్రెషన్. అండ్ రిమెంబర్, ఇన్ ద ఫోర్సింగ్ ఆపరేషన్లో కూడా మనం కంప్రెసివ్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు లోపల ఇంటర్నల్గా టెన్షన్, ఎలాంగేషన్, ఆల్సో బల్జింగ్ అనేది జరుగుతుంది, ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో మేజర్ ఎక్స్టర్నల్గా అయితే కంప్రెషన్. సో గుర్తుపెట్టుకోండి, రోలింగ్ ఆపరేషన్లో మనకు కంప్రెషన్ అండ్ షియర్ స్ట్రెస్సెస్ ఆర్ జనరేటెడ్. రోలింగ్ ఆపరేషన్లో మనకు కంప్రెషన్ అండ్ షియర్ స్ట్రెస్సెస్ ఆర్ జనరేటెడ్. సో దిస్ ఇస్ బేసిక్ జనరల్ ఫార్ములా, ఎప్సిలాన్ టీ ఈజ్ ఈక్వల్ టు ln 1 ప్లస్ ఎప్సిలాన్ ఈ, ఇంపార్టెంట్ ఫార్ములా, రైట్. సో ఇక్కడ అనదర్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ అన్ ఓపెన్ డై ఫోర్సింగ్ ఎ సర్క్యులర్ డిస్క్ ఈస్ గ్రాడ్యువల్లీ కంప్రెస్డ్ బిట్వీన్ 2 ఫ్లాట్ డైస్. ద ఎక్స్పోనెన్షియల్ డికే ఆఫ్ నార్మల్ స్ట్రెస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద డిస్క్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద డిస్క్ టువర్డ్స్ ఇట్స్ పెరిఫెరీ. అంటే ఇప్పుడు నాకు దిస్ ఈజ్ ఎ డిస్క్ కదా, ఈ డిస్క్ సెంటర్లో నుంచి ఓకే ప్రెజర్ అప్లై చేస్తే సెంటర్లో మ్యాక్సిమం ప్రెజర్ పడుతుంది సెంటర్లో. సో ప్రెజర్ పడడం వల్ల ఓకే షియర్ స్ట్రెస్సెస్ కానీ ఫ్రిక్షనల్ స్ట్రెస్సెస్ కూడా మనకు ఇంటర్నల్గా యాక్ట్ అయితే ఇక్కడ మ్యాక్సిమం స్ట్రెస్ ఉంటుంది. సో కాబట్టి మెటీరియల్ స్టిక్ టు ద డై సర్ఫేస్. కానీ కొంత డిస్టెన్స్కి వచ్చిన తర్వాత మెటీరియల్ అనేది ఓకే ఓకే ఫ్రిక్షనల్ స్ట్రెస్సెస్ తగ్గడం వల్ల, ఎక్స్పాన్సివ్ స్ట్రెస్సెస్ పెరగడం వల్ల ఈ పోర్షన్లో మెటీరియల్ అనేది స్లైడ్ అవుతుంది. సో ఇన్ ద ఫోర్సింగ్ ఆపరేషన్, ఎస్పెషల్గా ఓపెన్ డై ఫోర్సింగ్ ఆపరేషన్లో స్టిక్కింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ రెండు ఉంటాయి. ఓకే, సో రిమెంబర్ దేర్ ఈజ్ నో స్టిక్కింగ్ ఫ్రిక్షన్ అన్నాడు, రాంగ్. స్టిక్కింగ్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ కోఎగ్జిస్ట్ ఆన్ ద ఫ్లాట్ సర్ఫేస్ ఆఫ్ ద డిస్క్. ఎస్, బోత్ ఆర్ ప్రజెంట్, స్టిక్కింగ్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ప్రజెంట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్. స్టిక్కింగ్ ఫ్రిక్షన్ లోపల ఉంటుంది ఇంటర్నల్గా, స్లైడింగ్ ఫ్రిక్షన్ బయట ఉంటుంది ఎక్స్టర్నల్గా. అవుటర్ సర్ఫేస్ దగ్గర స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది, ఇంటర్నల్గా స్టిక్కింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో అల్యూమినియం ఛానల్స్, ఇంజన్ క్రాంక్ షాఫ్ట్, ఓకే ఇంజన్ క్రాంక్ షాఫ్ట్, రైల్స్, పెట్ బాటిల్స్కి వచ్చేసి బ్లో మౌల్డింగ్, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకు 3 ఇచ్చినాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరే డిసైడ్ చేసుకోవాలా, కష్టం. సో రైల్స్ అంటే మనం ఫోర్జింగ్ వెళ్ళొచ్చు, ఎక్స్ట్రూజన్ వెళ్ళొచ్చు, రోలింగ్ కూడా వెళ్ళొచ్చు. సో దాన్ని పక్క పెట్టేద్దాం. ఇంజన్ క్రాంక్ షాఫ్ట్కి మనం వచ్చేసి ఫోర్జింగ్కి కంపల్సరీగా వెళ్ళాలా. క్యూ ఈజ్ ఈక్వల్ టు 3. క్రాంక్ షాఫ్ట్ అనేది యూనిఫామ్ షేప్ ఉండదు కాబట్టి రోలింగ్ ద్వారా, ఎక్స్ట్రూజన్ ద్వారా మనం నాన్ యూనిఫామ్ షేప్స్ తయారు చేయలేం. సో క్రాంక్ షాఫ్ట్ అనేది ఫోర్జింగ్ ఆపరేషన్ ఈజ్ ద బెస్ట్ ఆపరేషన్. సో మనకి ఇప్పుడు ఈజీగా బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే, సింపుల్ క్వశ్చన్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇన్ రోలింగ్ ఆఫ్ ఎ ఫ్లాట్ స్ట్రిప్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ స్ట్రిప్ విత్ రెస్పెక్ట్ టు ద రోలర్. సి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ద స్ట్రిప్ విత్ రెస్పెక్ట్ టు ద రోలర్ ఈజ్ నథింగ్ బట్ స్లిప్. సో రోలింగ్ ఆపరేషన్లో రిలేటివ్ వెలాసిటీ అంటే డిఫరెన్స్ ఇన్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎంట్రీ అండ్ మినిమం అట్ న్యూట్రల్ ప్లేన్. రిమెంబర్, ఎంట్రీ దగ్గర ఏమో స్లిప్ ఎక్కువ ఉంటుంది, ఓకే 0 అట్ న్యూట్రల్ ప్లేన్, అండ్ ఎగ్జిట్ దగ్గర కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఓకే లాగింగ్ జోన్లో మనకు ఇట్ ఈజ్ నెగటివ్, లాగింగ్ జోన్లో ఇట్ ఈజ్ నెగటివ్,
లీడింగ్ జోన్లో ఇట్ ఈస్ పాజిటివ్, ఇన్ లీడింగ్ జోన్ it is positive. So negative at entry and positive at exit. B is the correct answer. Negative at entry and positive at exit. Right. Now it is decide to make a product having T-shaped cross sections from a rectangular block. Which one of the following process provide highest strength? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ప్రొడక్షన్లో డిఫరెంట్ టాపిక్స్ తీసుకుంటే కాస్టింగ్, వెల్డింగ్, మెటల్ కట్టింగ్, మెటల్ ఫార్మింగ్ లాగా ఒక్క మెటల్ ఫార్మింగ్ ఆపరేషన్లోనే ఫైనల్ కాంపోనెంట్ యొక్క స్ట్రెంగ్త్ ప్రాపర్టీస్ అనేవి ఇనిషియల్ కాంపోనెంట్ యొక్క స్ట్రెంగ్త్ ప్రాపర్టీస్ కంటే సుపీరియర్గా ఉంటాయి. అంటే స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ మెటల్ ఫార్మింగ్. ఓకేనా? ఫైనల్ కాంపోనెంట్ స్ట్రెంగ్త్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. కోల్డ్ వర్కింగ్ చేస్తే స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హాట్ వర్కింగ్ చేస్తే డక్టిలిటీ పెరుగుతుంది. అంటే మెటీరియల్ ప్రాపర్టీస్ అనేవి కాస్టింగ్, వెల్డింగ్, మెషినింగ్ ద్వారా రావు. ఒక మెటల్ ఫార్మింగ్ ద్వారా మనకు వీఆర్ గెట్టింగ్ డిఫరెంట్ మెటీరియల్ ప్రాపర్టీస్ కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఈజీగా యూ కెన్ క్రాక్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.